ఓం నమ శివాయ. శంభో శంకర హరం రమాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కన్యా రాశి వారికి ఒకసారి గవలేసి చూద్దాం. కన్యా రాశికి గవలేస్తున్నానండి. అబ్బా, కన్యా రాశికి చూడండి, 1, 2, 3 బోల్తా పడ్డాయండి. 3 బోల్తా పడ్డాయి. 1, 2 ఈ చిత్తా 2 పడ్డాయండి ఈ కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారికి చూడండి, ఆలోచన రేఖాటంలో ప్రశ్నయోగ స్థానంలో బాగుంది. ఎక్కువ దోస్థానం, ఎక్కువ సోపతి, ఎక్కువ పడు రాదు. దోస్థానం చేసిన వాళ్ళు కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడన్నా మంచిగా ఉంటామా లేదా అనుకుంటున్నారు, కానీ మంచిగానే ఉంది. తొందర పడవద్దు, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా ఉంది. ఎక్కువ దోస్తానం, ఎక్కువ స్నేహం, పొత్తుల పని పార్ట్నర్ చేసి చాలా చిక్కులు పడారు. ఇప్పుడన్నా మంచిగా అవుతుందా లేదా అనుకుంటున్నారు. మంచిగానే ఉంది, చెడు ఏం లేదు. కానీ తొందర పడకండి, నిదానంతో చేయండి. మీరు రాబోయే దినాల్లో కూడా, రాబోయే కాలంలో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ ఫ్యూచర్లో కానీ భవిష్యత్తులో కానీ మీరు పేరు సంపాదించుకుంటారు. మంచిగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో కూడా బాగుంది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. గతంలో జరిగినాయి మీ కష్టాలు, మీ చిక్కులు, ఆలోచన రేఖాటములు, శేష పనుల్లో కానీ మీ ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది. నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది. మీ చేతోని మీ ఇంట్లో కళ్యాణం, ఒక శుభ కళ్యాణం చేయాలని మీ మనసులో ఉండొచ్చు. మీరు ఏదైనా కళ్యాణం చేసినా కానీ వాస్తు వారం మంచి సంబంధం, మంచి గడియ మీ ఇంట్లో జరుగుతుంది. ఏదైనా చేయాలనుకున్న కార్యక్రమం తప్పకుండా అవుతుంది. ఆ కార్యక్రమం చేసేటప్పుడు కూడా ముహూర్తం సరిగా వాస్తవంగా చూసుకొని దానిలో ముందుకు కాలేయండి. మీకు బాగానే జరుగుతుంది. ఆ భగవంతుని దయ వల్ల మంచిగా అవుతుందని కోరుకుంటున్నాము. అనే అదృష్ట రేఖాటంలో కూడా బాగుంది. ఏదైనా కానీ నలుపు వస్త్రం మాత్రం మీకు పడు రాదు. తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక్కోసారి మీ సంసారంలో కూడా కొద్ది జంటలోగానే కొంతమంది నరకన్ను కూడా ఉన్నారు. ఆ నరకన్ను అనేది కానీ అది కూడా దూరం అవుతుందండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగుంది. మీరు ఏ పని చేస్తారో కానీ మంచిగా ఉంది మీ పేరు మీద. మీరు ఒకరికి మీరు సహకారం చేస్తారు కానీ మీకెవరు సహకారం చేయరండి. మీరు ఏ పని చేయండి మంచిగా ఉంది మీ పేరు మీద. మీ అనుకున్న పనుల్లో మీకు బాగానే జరుగుతుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనది మనకి అవుతుంది. కానీ వేరే వాళ్ళు ఎవరు ఏం చేసినా కానీ ఏం కాదండి. మన ఆలోచన మనకు కావాలి. అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుంది. మీకు రాబోయే దినాలు కూడా మీకు మంచిగానే జరుగుతుంది. శుభంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం జై శ్రీరామ్.